900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ఉమ్మడి నల్గొండకు చెందిన ఇద్దరు మంత్రులు దూరంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఎక్కడ ఏమైంది, ఎక్కడ లెక్క తప్పిందనే ప్రశ్న ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాల కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతా ఉంది. 18 మందితో ఏర్పాటైన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరైనప్పటికీ మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి అటువైపు తొంగి చూడలేదు. తమ వారికి కీలక పదవులు ఇప్పించుకోలేమని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకి ఈ బోర్డు ప్రకటన తీవ్ర అసంతృప్తి మిగిల్చిందని, ఈ డుమ్మాకి ప్రధాన కారణమని అంతర్గతంగా పార్టీలో టాక్ నడుస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలోనే యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వము ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే యాదగిరిగుట్ట పాలక వర్గానికి ఏర్పాటు సిద్ధం చేసింది. చైర్మన్తో పాటు మరో 10 మంది సభ్యులు, ఆలయ సంబంధించిన ధర్మకర్తలు, 7 అధికారులను ఎక్స్-అఫీషియల్ సభ్యులుగా బోర్డును ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఎవరికి వారు తమకు కావాల్సిన వాళ్లకు ట్రస్ట్ కీలక బోర్డు పదవుల కోసం ప్రయత్నాలు చేశారనే టాక్ కూడా అధికార పార్టీలో చోటు చేసుకుంది. కానీ అందుకు భిన్నంగా మరి అస్సాం పార్టీలో గుసగుసలైతే వినిపిస్తూ ఉన్నాయి. పాలక వర్గము ఏర్పాటుకు సంబంధించిన ఏడాది క్రితమే టెంపుల్కి వచ్చిన సమయంలో సీఎం ప్రకటన చేశారు. ఈ పాలక వర్గంలో చోటు కోసం జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ఆశగా ఎదురు చూశారు. అయితే పాలక వర్గానికి ఈ ఏడాది జూన్ 30న ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పాలక మండలిపై తమకు సమాచారం లేదని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇదే విషయంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే నియోజకవర్గానికి చెందిన ఒకరికి పాలకవర్గ సభ్యుడిగా నియమించారని ఆయన మండిపడ్డారు. అయితే గుట్ట పాలక వర్గము ప్రమాణ కార్యక్రమం శనివారం నాడు నిర్వహించారు. అయితే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ అటెండ్ కాలేదు. పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మంత్రి కొండా సురేఖ, భువనగిరి ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాత్రమే హాజరైన పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి స్థానం కలిగించకపోవడంపై తన అనుచరులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశము బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అస్సాం పార్టీలో గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ కమిటీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సరైన ప్రాతినిధ్యం లేదని విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయంపైనే మాట్లాడకపోయే అంతర్గత సంభాషణలో ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. పాలక వర్గంలో తమ వారికి చోటు కలిగించని మంత్రులు చేసిన వినతికి ప్రాధాన్యత లేకపోవడం వల్ల జిల్లాకు సంబంధించిన మంత్రులు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారనే టాక్ కూడా ఉంది. అయితే పాలక మండలి ఏర్పాట్లో తమ వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని, దానికి ఈ బోర్డు ఏర్పాటు చేయడం కూడా ఉమ్మడి నల్గొండ సంబంధించిన నేతలకైతే ఇష్టం లేని పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు అందుకే ఏదైతే అక్కడికి రాలేదన్నట్టుగా చెప్తా ఉన్నారు. కొంత కాంగ్రెస్ పార్టీలో ఇవే చర్చలు అయితే జోరుగా సాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది.